ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెలా శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెలా శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా నువ్వు ఎదవ కదా ఎదవన్నా రెదవి పనికిరాని అడ్డగాడిదివి నువ్వు దుర్మార్గుడివి కాకపోతే మంచివాడువా నీ గురించి నాకు తెలీదా అయినా ఇన్నాళ్ళ నుండి లేని ప్రేమ ఏంటి కొత్తగా పుట్టుకొచ్చింది ఏంటి సంగతి బావా ఎందుకు నా కేకలేస్తున్నావు నువ్వు నిజం తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు వాసుగాడు ఇంతకు ముందులా కాదురా చాలా మారాడు వాడు బుద్ధిగా వ్యాపారం చేసుకుని బాగా సెటిల్ అవ్వాలన్నదే నా కోరిక అందుకే ఇలా చేస్తున్నాను అర్థమైందా వాసు కాగితాలేటి సంతకాలు పెట్టేరా నేను ఎంత చెప్తున్నా వీడి గురించి కాగితాలు ఇవ్వు సంతకాలు పెడతానంటున్నావు అసలు నీకు బుద్ధుందా శివ నా మాట విని కాగితాలు ఇవ్వు నా మాట వినరా నువ్వు సంతకాలు పెట్టొద్దు అన్నయ్య వద్దనయ్య వదిలే ఆయన అనుకున్నట్టు నేను ఏదో తప్పుడు ఆలోచనతో దుర్మార్గం చేయాలనో మోసం చేసి అప్పనంగా కూర్చొని తినాలనో రాలేదు నీ మీద ఉన్న నమ్మకంతో వచ్చాను నువ్వు ఎప్పుడు అంటుంటావుగా ఈ ఇంట్లో ఏ కష్టమైనా వస్తే అది నేను మాత్రమే భరించాలి కానీ సంతోషం వస్తే అందరూ అనుభవించాలని ఆ మాట మీద ఉన్న నమ్మకంతో వచ్చాను ఇన్నేళ్ళు నువ్వు ఒక్కడవే ఇంటి కోసం కష్టపడ్డావు సంపాదించావు పోషించావు నేను నా వంతు బాధ్యతగా భాగం పంచుకోవాలని అంతో ఇంతో సంపాదించి ఈ కుటుంబానికి సహాయంగా నిలవాలని ఆలోచించి బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నాను గతంలో చేసిన తప్పులన్నీ తెలుసుకున్నాను బుద్ధి తెచ్చుకున్నాను అన్నయ్య కానీ నా కోరిక తీరే అదృష్టం లేదనిపిస్తుంది అన్నయ్య నువ్వు స్వతంత్రంగా పనిచేస్తూ బతుకుతున్నావు కానీ నాకు ఆ రాత లేనట్టుంది జీవితకాలం ఎవరో ఒకరి దగ్గర చేతులు కట్టుకొని నిలబడి నెల నెలా జీతం కోసం చేతులు చాచి అడగాలని నా నుదుటిని రాసిపెట్టుందన్నయ్య
అంతా నా కర్మ. దాన్ని ఎవరు మార్చగలరు చెప్పు? అందుకే ఆయన అలా మాట్లాడుతున్నాడు. వదిలే అన్నయ్య, నువ్వు సంతకం పెట్టద్దు, నేను వెళ్తాను. ఉంటానన్నయ్య. వాసు ఆగో. ఎందుకురా వెళ్ళేవాడిని ఆపుతావు? వెళ్ళని. శివ ప్లీజ్ నోరు మూసుకోరా, మాట్లాడద్దు. అంటే నువ్వు కాగితాల మీద సంతకాలు పెట్టేస్తావా? పెడతాను రా, పెడతాను. పెడితే తప్పేంటి? వీడు నా తమ్ముడు రా. వీడి కోసం నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? తమ్ముడు చాలా గొప్ప తమ్ముడు రా. నువ్వే రావాణ్ణి తమ్ముడు తమ్ముడు అని నెత్తి ఎక్కించుకుంటున్నావు. నిన్నటి వరకు వాడు కనీసం నిన్ను ఏనాడైనా అన్నయ్య అని పిలిచాడా? చూసావా, అతను ఎప్పుడు నేను నీకేం కానివాళ్ళగానే చూస్తాడు. నాకు తెలియక అడుగుతాను, నేను నీకు చేసిన అన్యాయం ఏంటన్నయ్య? ఏదో మన మధ్య ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చాయి, గొడవ పడ్డాం, అవన్నీ తొలగిపోయి ఇప్పుడు మళ్ళీ కలిసిపోయాం. నువ్వేంటి నేను ఎప్పుడో మర్చిపోయిన విషయాన్ని నువ్వు ఇంకా మనసులోనే పెట్టుకొని మా అన్నయ్య మనసులో విషయం నింపుతున్నావు. మేము ఒకటవడం నీకు ఇష్టం లేదా? వాసు ఏంటి నేను విషం నింపుతున్నానా? రేయ్, విషం అంటే ఏంటో అది ఎలా ఉంటుందో నిన్ను చూసాకే తెలిసిందిరా. నీకు నిలువెల్ల విషమేరా. నువ్వు వీడికి ఎంత ద్రోహం చేసావో గుర్తుందా? నాకు నీ ముఖం చూసినప్పుడల్లా నువ్వు చేసిన ద్రోహం గుర్తుకొస్తుంది. నిన్ను చూసి అయ్యో పాపమని ఏ రోజు అనిపించలేదురా. శివ చాలు, ఇంకా మాట్లాడద్దు, మాట్లాడద్దు. ఎందుకురా శివను మాట్లాడుతుంటున్నావు? శివ బాగా ఆలోచించి మాట్లాడుతున్నాడు. అతను చెప్పే మాట విను. ఎందుకంటే నీ బాధల్లో భాగం పంచుకున్న మనిషి. అందుకే శివ చెప్పినట్టుగా నువ్వు వినాలిరా. శివ అన్నట్టు వీడో మూర్ఖుడు, పరికుమాలిన సన్నాసి, తప్పుడు వెధవ. ఇప్పటి వరకు నీకేదన్నా మేలు చేశాడా? ఎప్పుడు తప్పులు చేయటం, నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టడం. అకారణంగా వీడి మూలంగా నువ్వు నానా కష్టాలు పడ్డావు. అందుకే వీడికి నువ్వే సాయం చేయొద్దురా. ఏ సాయం చేసినా పావుకు పాలు పోసి పెంచడమే అవుతుంది. వాడి దాన్ని వాడు వదిలేయడమే మంచిది. ఏరా, ఎందుకు ఇంకా నిలబడ్డావు? వాళ్ళనే మాట వినపడలేదా? రోషం పౌరుషం లేని జన్మ. వెళ్ళరా 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 అవతలికి. వీణెందుకు కొడుతున్నావు? రేయ్, నేను నీకు సంతకాలు పెడతాను. ఆ కాగితాలు ఇవ్వు. ఏంట్రా ఎంత చెప్తున్నా వినకుండా మళ్ళీ మొదటికి సంతకాలు పెడతానంటున్నావు? కళ్ళెదుటి ఇంత అన్యాయం జరుగుతుంటే నీకు బుర్ర పని చేయటం లేదా? అయినా నువ్వేంట మార్చినా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు? అరే, వీడు మూర్ఖంగానే నిర్ణయం తీసుకున్నాను అంటుంటే అది మంచి నిర్ణయం కాదని చెప్పలేవా? ఏమండి, అన్నయ్య మన మంచి కోరే కదా చెప్తున్నాడు. కాస్త వెనక ముందు ఆలోచించి మాట్లాడొచ్చు కదా. ఎందుకంత మొండిగా ప్రవర్తిస్తున్నారు? నా మాట విను. ఏంటచ్చనా ఇది? నువ్వు కూడా వీడిని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావేంటి? వాడేదో నా మీద ఉన్న అభిమానంతో అమ్మ గురించి, వాసు గురించి ఏదేదో ఊహించుకుని మాట్లాడుతున్నాడు. నీకేమైంది అర్చన? అర్చన, వాడు నా తమ్ముడు. ఇందులో తప్పే ఉంది? ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వన్నాయి అన్నాడు. అంతేగా వాసుగారు అడిగింది. అదేం పాపం కాదుగా అర్చన. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం ఇంటి కాగితాలని కేవలం డబ్బు కోసం తాకట్టు మాత్రమే పెడుతున్నాం. అంతేగాని వాసుగారి ఇంటిని వాడి పేరు మీద రాయం చేసుకోవట్లేదు కదా. ఇంకా ప్రాబ్లం ఏంటి? చూడు, ఎలాగో కాగితాలు బీరువాలోనే ఉంటాయి, దాని బదులు తాకట్టు పెడుతున్నాం, అంతే కదా. వీడలా ఆలోచిస్తున్నాడంటే అర్థం ఉంది. నువ్వు కూడా అలా ఆలోచిస్తున్నావంటే నమ్మలేకపోతున్నాను అర్చన. ఆ డబ్బులతో వాసుగాడు బాగుపడితే ఆనందించేది మనమేగా. ఇట్రారా. ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పు, పెడతాం. రేయ్, ఆ కాగితాలు ఎలా ఎవరా? నోరు మూయరా. ముందు ఇమ్మంటుంటా? ఇవ్వనని చెప్తున్నాను. సంతకాలు పెట్టడానికి వెళ్ళలేదు. పెట్టలేను. కాగితాలిటి. ఇవ్వను. ఆఖరి సరిగా అడుగుతున్నాను, కాగితాలు ఇవ్వు. ఇవ్వను కాక ఇవ్వను. కుదరదంటే కుదరదు. నిన్ను సంతకాలు పెట్టనివ్వను. అవసరమైతే వీటిని చించేస్తాను కానీ సంతకాలు పెట్టే అవకాశం మాత్రం ఇవ్వను. రాయ్. తమ్ముడు కోసం నేనేమైనా చేస్తాను. అడగడానికి నువ్వెవరు?
హద్దులు దాటి ప్రవర్తించకు. ఇది నా కుటుంబ విషయం. ఏంటన్నయ్య నువ్వనేది? ఇది మీ కుటుంబ విషయమా? విన్నారా? పూర్తిగా విన్నారు కదా. వాళ్ళ కుటుంబ విషయం అంట, వాళ్ళ తమ్ముడట. అందులో తలదొచ్చడానికి మీరెవరండి? ఈ మాట అనిపించుకోవడానికైనా నా స్నేహితుడు, నా శ్వాస, నా ప్రాణం, నా బావ అంటూ 24 గంటలు ఆయన్నే తలుచుకుంటూ ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. చాలా సంతోషం అన్నయ్య. నీ నోటి నుంచి ఇలాంటి మాట వినాల్సి వస్తుందని నేను ఇన్నేళ్లలో ఎప్పుడూ కనీసం ఊహించలేదు. కనీసం ఈయన కూడా కల్లో తలుచుకుని ఉండరు. ఆయన మాత్రం ఎవరి కోసం ఆ కాగితాల మీద సంతకం పెట్టొద్దన్నారు? మా ఇంటికి తీసుకెళ్లడానికా, లేక మా సొంతం చేసుకోవడానికా? కాదే, మీ మేలు కోరే కదా, మీ బాగు కోరే కదా ఆరాటపడేది. ఇదేనా అన్నయ్య నువ్వు ఆయన్ని అర్థం చేసుకుంది? ఎలాంటి పరిస్థితుల్లోనూ ఓపిక నశించకుండా ఉండే మీరేనా ఇలా ప్రవర్తించేది? ఎంత అన్యాయం చేసిన వాళ్ళకైనా, ఎన్ని అవమానాలు పాలు చేసిన వాళ్ళైనా క్షమించి తిరిగి మంచి చేస్తావని నీ మంచితనం గురించి గొప్పగా చెప్పుకుంటారు ఈయన. అలాంటి మంచి మనిషి మనసు ముక్కలు చేస్తావు కదన్నయ్య. మీ నేడైనా ఏదో సమయంలో మీ వెంట ఉండకపోవచ్చు, కానీ ఈయన మీ వెంట లేకుండా ఎప్పుడైనా ఉన్నాడా? ఈ రోజు మీరు మా అమ్మ, మా తమ్ముడు అంటూ బంధుత్వాలు తిరిగేసుకోవచ్చు, కలిసిపోవచ్చు. కానీ నువ్వు కష్టపడేటప్పుడు నువ్వెవరు రాని దూరంగా గెంటేసినప్పుడు గుండెలకు హత్తుకుంది ఎవరు? ఈయన కాదా? తమ్ముడు గవర్నమెంట్ జాబ్ కోసం మీరు ఎంతమంది దగ్గర చేయి చాచారు, వ్యవసాయం చేశారు? ఈయన కాదా? తన బ్రతుకు తెరువు గురించి కూడా ఆలోచించకుండా ఈయన ఆటోను తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారు. సరే, ఆయనంటే మీ ఫ్రెండు, మరి నేనెవరు? ఈయన భార్యనని తప్ప మీకు నాకు ఏ బంధుత్వం లేదు, ఏ సంబంధం లేదు. అయినా నీ కష్టం వచ్చిందని తెలియగానే అన్నయ్య నీ కష్టమేంటని అడగకుండానే నా నగలు తీసిచ్చాను. ఆటో తాకట్టు పెట్టినప్పుడు నెలసరి వాయిదా కట్టలేదని వాళ్ళు నాతో అసభ్యంగా మాట్లాడారు. అయినా ఈయన పోలీస్ స్టేషన్ దాకా వెళ్లారు గాని ఏ రోజు నేను డబ్బులు అడగలేదే. ఎందుకు? నీ మీదున్న అభిమానంతో. అలాంటి మనిషిని నువ్వెవరమని అడుగుతావా? చాలా బాగా అడిగావన్నయ్య. చాలా ఆనందంగా ఉంది, తట్టుకోలేనంత సంతోషంగా ఉంది. మీరు ఉప్పు కారం కాస్త ఎక్కువ తినే మనిషే కదా. మీలో ఏమాత్రం రోషం ఉన్నా, ఆత్మాభిమానం ఉన్నా ఇంక ఈయన గురించి కలలో కూడా మాట్లాడొద్దు. ఈయనుండే దిక్కుకు తలపెట్టి కూడా పడుకోవద్దు. మళ్ళీ వాళ్ళదన్న స్థలంలో కాలు కూడా పెట్టొద్దు. పదండి, పోదాం. రండి, పదండి. వదినా, వదినా, వదినా. అమ్మా, ఎందుకు అని కొడుతున్నావు? కొట్టడు పెట్ట కొట్టడు, కొట్టాల నరక పారేయాల వెండి. ఆ అమ్మాయి నేను ఎన్ని మాటలందరా, నీ మనసు ఎంత విలువలాడిపోయిందా? దానికి కారణం వీడే కదా, వీడి వల్లే కదా నేను మాట పడాల్సి వచ్చింది. ఆగమ్మా. శివగాడు నా ఫ్రెండ్. నా మీదున్న అభిమానంతో వాడేదో ఆవేశంలో అలా ప్రవర్తించాడు. కోపం తగ్గిన తర్వాత మళ్ళీ వాడే వచ్చి నాతో మాట్లాడతాడు. వాడు చెప్పాడు కదా అని నేనే నా నిర్ణయాన్ని మార్చుకోను. నేను ఈ కాగితాల మీద సంతకాలు పెడుతున్నాను. రే ఇట్రా, ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పు. ఏమండి, ఏం రాసిందో కాస్త చదివి సంతకం పెట్టొచ్చు కదా. అవును గోపి,
అర్చన చెప్పింది కూడా నిజమే. అవన్నీ చదివి సంతకాలు చెయ్యి. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? అమ్మని తమ్ముడిని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను? చదవాల్సిన అవసరం లేదు. ఏమండి, ఫోటో కింద పడి పగిలిపోయింది. అపశకునంలో ఉంది. సంతకం పెట్టకండి. అర్చన నువ్వేం మాట్లాడుతున్నావు? స్క్రూ లూజ్ అయి ఫోటో కింద పడి పగిలిపోయింది. దాన్ని అపశకనం అంటావేంటి? చూడు, ఈ ఇంటి కాగితాల్ని తాకట్టు పెట్టిన డబ్బులతో వాసుగడు బిజినెస్ చేయాలి, వాడు సెటిల్ అవ్వాలి. అదే నా కోరిక. నేను నిర్ణయం తీసేసుకున్నాను. సంతకాలు పెడుతున్నాను. ఇక్కడ కాదు, ఇలా రా. తీసుకో. నా భవిష్యత్తు కోసం నువ్వు చాలా పెద్ద సహాయం చేసావన్నయ్య. నా జన్మంతా నీకు రుణపడి ఉంటానన్నయ్య. భలేవాడివి. నీ భవిష్యత్తు బాగుండాలిరా. నువ్వు బాగుండాలి. అదే నా కోరిక. గోపి, నీ అంత మంచి మనసు ఎవరికుంటుందిరా? పురే వాసు, ఎన్నో గొడవలు సమస్యల తర్వాత కూడా మీ అన్నయ్య నీ కోసం ఇల్లు కొదవ పెట్టడానికి సంతకాలు పెట్టి ఆ కాగితాలు నీ చేతికిచ్చాడు. అందుకని నువ్వు వీడి నమ్మకాన్ని నిలబెట్టాలి. నువ్వు పేరు తెచ్చుకొని వీడికి కూడా పేరు తీసుకురావాలి. అర్థమైందా? ఖచ్చితంగా కాపాడతానమ్మా. నా పేరు ఎలా ఉన్నా అన్నయ్యకి మాత్రం మంచి పేరు తీసుకొస్తాను. వస్తానన్నయ్య. వెళ్ళొస్తానమ్మా. ఒరే వాసు, ఏంటమ్మా? ఆ కాగితాలు ఇచ్చేటప్పుడు నీకు కావలసిన డబ్బులతో పాటు మరో 50,000 ఎక్కువగా తీసుకోరా. ఎందుకమ్మా? మీ అన్నయ్య పరువు కాపాడ్డానికిరా. నా పరువు కాపాడ్డానికా? అవునరా, ఇందాక అమ్మాయి ఎన్ని మాటలంది. ఆటో తాకట్టు పెట్టి డబ్బులిచ్చాము, నగలు తాకట్టు పెట్టి సాయం చేశాము, మేము అవమానాలు పాలయ్యామని ఎన్నెన్ని మాటలంది. అమ్మా, శివగాడు నా ఫ్రెండ్ అమ్మా. నేను వాడితో మాట్లాడుకుంటానమ్మా. నువ్వు మాట్లాడుకురా. నగలు విడిపించి ఇచ్చేశాం, ఆటో కూడా విడిపించి ఇచ్చేసావనుకో ఇంకెప్పుడు అలా మాట్లాడరు. ఈ రోజు ఆ పిల్లన్న మాట రేపు మరొకరు అంటానికి అవకాశమే ఉండదు. నువ్వు వాళ్ళ ముందు బాకీ పడ్డ వాళ్ళ నిలబడకూడదు. అందుకే వాడిని 50,000 అడగమంటున్నాను. నువ్వెళ్ళరా. అమ్మ చెప్పేది కూడా కరెక్టే అన్నయ్య. ఆ 50,000 తెచ్చిస్తేనే బాగుంటుంది. తీసుకొస్తాను. వెళ్ళొస్తానమ్మా. అర్చన, పద.